స్తున్నాము మరొకసారి ఈ రోజున దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనము మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏంటంటే సంతోషంగా ఉండటం ఎట్లాగా అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. సంతోషంగా ఉండటం ఎట్లాగా అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం అన్నమాట. సరేనా? ఎంతమంది మీలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు చెప్పండి. ఓకే, రైట్. పిల్లలు మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా? సంతోషం కావాలన్న వాళ్ళు చేతులెత్తండి. సంతోషంగా ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలాగా సంతోషంగా ఉండొచ్చో అన్న విషయం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం అన్నమాట. ఓకేనా? మీరందరూ కూడా లూకా సువార్తలోకి రండి ఒకసారి. అందరూ కూడా మనం ఎలాగ సంతోషంగా ఉండొచ్చు అన్న విషయాల గురించి మీతో నేను చెప్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ గమనించినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభువారు ఆనాడు దావీదు పట్టణమందు జన్మించినప్పుడు దేవదూత ఒక చక్కటి శుభవర్తమానం తీసుకొచ్చింది అనమాట అండి. అదేంటంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అనమాట అండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన క్రీస్తు. అంటే యేసు క్రీస్తు పుట్టడం అనేది మనందరికి గొప్ప సంతోషకరమైన విషయం అన్నమాట. యేసు ప్రభువారు ఎందుకు పుట్టినాడు? ఆయన రక్షకుడిగా జన్మించాడు. యేసు అంటేనే రక్షకుడు. ఆయన ఎందుకు జన్మించినాడు? రక్షకుడిగా మనందరినీ రక్షించడానికి. మరి యేసు ప్రభువారు రక్షకుడిగా జన్మించాడు. 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలకి పైబడి పూర్తయింది. అయితే మరి ఆ యేసు ప్రభువారు రక్షకుడిగా జన్మించినాడు. ఆయన రక్షకుడిగా జన్మించడం అనేది మనందరికి సంతోషం కలిగించే వార్త. దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. అయితే యేసుక్రీస్తు వారు జన్మించినంత మాత్రాన మనకు సంతోషం వచ్చేస్తుందా? ఆ రక్షకుడిని మన జీవితంలో మనం కలిగి ఉండాలన్నమాట. ఆ రక్షకుడిని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. సో రక్షకుడు మన హృదయంలోకి వస్తే మనకి ఏం కలుగుతుంది? సంతోషం. ముందు ఆ రక్షకుడు వస్తే ఏమొస్తుంది? మనకి రక్షణ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది చెప్పడం? మనకి రక్షణ వస్తుంది. రక్షణ అంటే మన పాపాలు క్షమించబడి ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందుకుని మన పాపాల వల్ల వస్తున్న నరకాగ్ని శిక్ష తప్పించుకుని నిత్య జీవానికి వారసులు అవుతాం. యేసు ప్రభు బిడ్డలుగా యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదానికి వారసులు అవుతాం. అదే రక్షణ అంటే పాప క్షమాపణ పొందటం, దేవుడిచ్చే నిత్య జీవానికి మహిమకు వారసులు అవటం. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా దేవుడిచ్చే సకల విధమైన ఆశీర్వాదాలకు హక్కుదారులు కావడం రక్షణలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. కాబట్టి మన జీవితంలో మనకు సంతోషం కావాలంటే ఏముండాలి? మనకి రక్షణ ఉండాలన్నమాట. ఇదే మాట కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు చెప్తాడనమాట అండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూస్తారా? కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఏ ఆనందం అంటండి? జాయ్ ఆఫ్ సాల్వేషన్. There is joy in the salvation. There is joy of salvation. కాబట్టి మన జీవితంలో సంతోషం ఎప్పుడు కలుగుతుంది? రక్షణలో కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఎవరు సంతోషంగా ఉండగలుగుతారు? దేవుని చేత రక్షించబడిన వాళ్ళు. ప్రభు యేసుక్రీస్తుని తమ స్వరక్షకుడిగా అంగీకరించి ఎవరైతే
రక్షణ పొందుకుంటారు, దేవుని బిడ్డలుగా మార్పు చెందుతారు, వారి జీవితంలో ఏముంది చెప్పండి? రక్షణ ఉందన్నమాట, ఆనందం ఉంది. రక్షణ పొందిన వారి జీవితంలో ఏమని చెప్పండి? గొప్ప సంతోషం ఉందన్నమాట. అందువలన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దెర్ ఈస్ జాయ్ ఇన్ ద సాల్వేషన్, దెర్ ఈస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణలో ఏముంది? గొప్ప సంతోషం ఉంది. ఇక్కడ కలిగినట్టు కూర్చున్న వారందరూ రక్షణ పొందిన వాళ్ళు సార్ చేయొద్దండి. మేము రక్షించబడ్డామన్నవాళ్ళు, మేము మారు మనసు పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకుని యేసుని మా రక్షకుడు అంగీకరించామన్నవాడు రక్షణ పొందిన వాళ్ళు. ఓకే, మీరు రక్షణ పొందకపోతే మీకు నిజమైన సంతోషం లేదు. నేను జన్మించాను మీకు రక్షణ ఇవ్వడానికి, రక్షణలో ఉన్న నిత్య జీవం ఇవ్వడానికి, రక్షణలో ఉన్న ఆశీర్వాదం ఇవ్వడానికి, రక్షణలో ఉన్న సంతోషం ఇవ్వడానికి నేను మీకోసం జన్మించాను అని చెప్తుంటే, మీరు రక్షణ వద్దు, మాకు సంతోషం వద్దు, మాకు ఆశీర్వాదం వద్దు, మాకు నిత్య జీవం వద్దు, నిత్య నరకమే కావాలి, మాకు ఆశీర్వాదం వద్దు, మాకు శాపమే కావాలి, మాకు సంతోషం వద్దు, మాకు ఏడుపులే కావాలి అని అంటున్నారని అర్థం చేసుకోవాలన్నమాట. కానీ ప్రియమిత్రులారా, మీరు రక్షణ దూరంగా ఉన్నారంటే సంతోషానికి దూరంగా ఉన్నారు, దేవుడిచ్చే నిత్య జీవానికి దూరంగా ఉన్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదానికి మీరు దూరంగా ఉన్నారు. అది చాలా బాధాకరం కదా. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే కనుక మీకు సంతోషం కావాలంటే రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదొక ఇటర్నల్ జాయ్. ఈ సంతోషం నిత్య సంతోషం. ఈ సంతోషం మాటల్లో వర్ణించలేని సంతోషం. ఈ సంతోషం మన ఊహకు మించిన సంతోషం. ఈ సంతోషం మాటల్లో వర్ణించలేని సంతోషం. అది రక్షణలో ఉన్నటువంటి గొప్ప సంతోషం. కాబట్టి రక్షించబడిన వారికి ఏమంటే చెప్పండి? సంతోషం. దాన్ని రక్షణానందం అన్నారు, జాయ్ ఆఫ్ సాల్వేషన్. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి మీకు సంతోషం కావాలంటే ఏమవ్వాలి? మీరు రక్షణ పొందాలి. అందుకని మనం పాడబడే ఈ సంతోషము నీకు కావాలంట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు నాలో వచ్చినప్పుడు కాబట్టి ఆ సంతోషమే సమాధానమే. ఈ సంతోషము నీకు కావాలిగా. నాకు ఈ సంతోషం వద్దు అంటున్నారు మీరు, రక్షణ పొందలేదంటే, రక్షణ దూరంగా ఉన్నారంటే. కొంతమంది మందు తాగి సంతోషిద్దాం అనుకుంటారు. ఆ మందు మత్తు దిగేంత వరకు సంతోషంగా ఉండొచ్చు. కాసేపు సినిమాకి వెళితే సంతోషం అనుకుంటారు, సినిమా హాల్లో ఉన్నంత సంతోషం. కొంతమంది ఫ్రెండ్స్తో సంతోషం, ఫ్రెండ్స్తో కాసేపు ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది. కాసేపు కబుర్లలో సంతోషం ఉండొచ్చు, సంతోషం ఉన్నంతసేపే. నీ భర్త నీకు మంచి నెక్లెస్ చేయించవచ్చు 2 లక్షల రూపాయలు పెట్టి, కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని వేసుకుని, దేవుడి దయ వల్ల అది కొనుక్కోగానే అర్జెంటుగా ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి. ఆ ఫంక్షన్లో మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నప్పుడు మీకు చాలా సంతోషం ఉంటుంది. అది తీసేసి ఇంట్లో లాకర్లో పెట్టేస్తే మళ్ళీ మామూలు. అవి అవసరం లేదని చెప్పట్లేదు నేను, కానీ ఈ సంతోషం ఉంది, అది నిత్య సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప విషయం చెప్పంటారా? ఆ సంతోషం కావాలంటే డబ్బులు కావాలి, ఆ సంతోషం కావాలంటే నీకు శక్తి సామర్థ్యాలు కావాలి, ఆ సంతోషం కావాలంటే నువ్వు కొన్ని ప్రయత్నాలు చేయాలి. ఈ సంతోషం కావాలంటే యేసు నాకు కావాలి, నీ రక్షణ పొందాలని ఒక చిన్న తీర్మానం చేసుకుంటే చాలు. నీ మనసు మారితే చాలు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక డెసిషన్ తీసుకుంటే చాలు. డబ్బులు అవుతాయి ఏమన్నా? ఏమా డబ్బులకు ఖర్చు అవుతే ఏమన్నా? పేమెంట్ చేయాలా? ఏం లేదు. జస్ట్ నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. దేవి చాలా సంతోషం. ఎంతమంది ప్రార్థన కూడా వచ్చేది కదా అసలు. అంటే దేవుడు అంటే ఇష్టమే ఆ బిడ్డకి, కానీ ఎంత త్వరగా ఇది అవుతుంది అనుకోవాలా నేను. తన బాప్తిసం తీసుకుంటుంది, దేవుళ్ళకి వచ్చి రక్షణ పొందుతుందని చెప్పని. ఎందుకంటే మరొక బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చింది అనమాట. కానీ చాలా చక్కగా పొందాల్సిన సమయంలో రక్షణ పొందింది అనమాట. ఆలస్యం చేయలేదు. మీకు మాట చెప్పమంటారా? నిజంగా దేవుడు వాక్యము పడాల్సిన చోటు పడితే, మీరు దేవుడికి సరెండర్ అయితే
అమ్మ బాప్తీసం తీసుకుంటావమ్మా, అమ్మ ఎప్పుడు తీసుకుంటావు? అసలు అడిగి తీసుకునేటువంటి వాళ్ళు వేస్ట్. అది కరెక్ట్ డెసిషన్ కాదు. దేవి, నేను ఎప్పుడైనా ఒకసారి అడిగాను బాప్తీసం తీసుకోమని? నేను ఒక్కసారి కూడా అడగలేదు దేవిని. ఒక్కసారి కూడా అడగలేదు నేను దేవిని. ఒక్కసారి కూడా అడగల బాప్తీసం తీసుకోమని చెప్పి అడగలేదు ఆమె. ఒక్కసారి కూడా అడగలేదు నేను బాప్తీసం తీసుకో అని చెప్పాను. ఆమె వింటుంది, వస్తుంది. తన పరిస్థితి ఏంటో, దేవుడు గొప్పతనం ఏంటో తను గ్రహించింది. ఎస్, నా జీవితాన్ని మార్చుకోవాలి, ఒక డెసిషన్ తీసుకోవాలని డెసిషన్ తీసేసుకోలేదు అంతే. తను జస్ట్ 2-3 వారాలు కూడా వచ్చిందో లేదో. నిజంగా దేవుని వాక్యం మీ హృదయంలో పనిచేస్తుంటే, కాబట్టి ఈ రక్షణ మీరు నిర్లక్ష్యం చేయరు. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది అనమాట అండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక గొప్ప మాట ఉంటుంది అనమాట అండి. హెబ్రీ పత్రికలో రండి, 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అనమాట అండి. 3వ వచనం చదవండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగు తప్పించుకుందామో చాలండి. దేవుని యొక్క వాక్యం చెప్పి, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఏముంది అక్కడ? ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ. నిన్న చెప్పాను, రక్షణలో 3 గొప్పతనాలు ఉన్నాయి. రక్షణ పొందడం అంటే మన నరకం నుంచి తప్పించుకుని దేవుడిచ్చే మన పాప క్షమాపణ పొందుకుని మన పాపాలను క్షమించబడి నరకం నుంచి నిత్య జీవానికి వారసులో ఉండటం. రక్షణ పొందడం అంటే శాపగ్రస్తమైన జీవితాల్లో నుంచి ఆశీర్వాదంలోకి రావటం. రక్షణ పొందడం అంటే నిట్టూర్పుల నుంచి, ఏడుపుల నుంచి, కన్నీటిమైపోయిన జీవితాల నుంచి సంతోషంలోనికి అడుగు ముందుకు వేయటం రక్షణ పొందడం అంటే. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఇన్ని గొప్ప బెనిఫిట్స్ ఉంటే ఈ రక్షణ మనం పోగొట్టుకోకూడదు కదా. ఏముంది రక్షణలో? గొప్ప సంతోషం. డెసిషన్ తీసుకుంటారు లేదన్నది, డెసిషన్ తీసుకోండి అనుకోండి నేను చెప్పను. వాక్యం చెప్పడం వరకే నా వంతు, ఇందులో మన గొప్పతనం గురించి చెప్పడం వరకే నా వంతు. కాబట్టి మీరు బాప్తిసం తీసుకుంటారా, మీరు ఎప్పుడు తీసుకుంటారు, ఇంకా తీసుకోరా అని నేను అడిగితే భావ్యం కాదని నీ హృదయంలో కలగాల ఆ ఆలోచన, ఆ తీర్మానం. కాబట్టి రక్షణలో గొప్ప సంతోషం. స్తోత్రం చెప్పండి కనుక. హల్లెలూయా. ఆ తర్వాత కీర్తన 16వ అధ్యాయం 11వ వచనం ఒకసారి 2వ పాయింట్ చెప్తాను. సంతోషంగా ఉండటం ఎలాంటి, సంతోషంగా ఉండటం ఎలా అన్న విషయాల గురించి మీతో మాట్లాడుతున్నాను. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నాను. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. ఓకే, ఇప్పుడు గమనించండి ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటేనండి, దేవుని సన్నిధిలో ఏముందంటే మన గొప్ప సంతోషం ఉంది. ఇదే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 1వ పత్రిక మరి 3-4 వచనాల్లో కూడా ఉందన్నమాట అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రియబిడ్డ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో అప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడుతున్నావు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నువ్వు సంఘ బిడ్డగా మార్చబడుతున్నావు. నువ్వు సంఘంలో సభ్యురాలు అవుతున్నావు. సంఘంలో ఒక అవయవం అయిపోతున్నావు. కాబట్టి నీవు సంఘముగా మనందరం కూడా కలిగి ఉంటాం. దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటాం. దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసాన్ని కలిగి ఉంటాం. There is joy in the presence of God. There is joy in His fellowship. కాబట్టి సహవాసములో లేకపోతే ఆయన సన్నిధిలో ఏముంది? మన గొప్ప సంతోషం ఉంది. కాబట్టి మన జీవితంలో సంతోషం పొందాలంటే ఆయన సన్నిధి మనము అనుభవించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చే వారంగా ఉండాలి. ఆయనతో సహవాసం చేసే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడికి వచ్చేందుకు మనం దేనికోసం చెప్పండి? సహవాసం కోసం. సహవాసంలో ఏముంది? మనకి సంతోషం ఉంది. మీరు నిజముగా కనుక ఆయనతో ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని కనుక మీరు అనుభవిస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారు. మేము ఇక్కడ హ్యాపీగా ఉంటుందండి.
చర్చ్లో చర్చి, యు ఆర్ ద చర్చ్, యు ఆర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన సహవాసాన్ని అనుభవించడానికి మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు మీరు సంతోషాన్ని అనుభవించగలుగుతారు అన్నమాట అండి. కాబట్టి సహవాసములో లేకపోతే సన్నిధిలో ఏమో చెప్పండి, సహవాసములో సంతోషం అండి. సహవాసం ఏం దొరుకుతుంది మనకి? సహవాసం అంటే సంఘం. సంఘంలో ఏమంటే దేవుని యొక్క సన్నిధి అని అన్నాడు. 2-3 ఎక్కడ కూడి ఉందిలో నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడు అనమాట అండి. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేది ఎందుకు? టు బీ హ్యాపీ, టు ఎంజాయ్ ఫెలోషిప్ విత్ హిమ్. కాబట్టి నేను 1 వీక్ గుజరాత్ వెళ్ళానమాట. అద్భుతమైన సహవాసం, ఎంత సంతోషమో. అలాగే మీ మధ్యలో కూడా అంతే సంతోషం. కాబట్టి మన జీవితంలో ఏముండాలి? దేవునితో సహవాసానికి రావాలి. రక్షించబడగానే ఏముండాలి మనకి? అందుకని అపొస్తల కార్యాలు 2:41 ఒక మంచి మాట రాయబడి, నేను 2:42 ఒక మాట ఉందన్నమాట. ఓకే, 2:41-42 వచ్చినారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆ వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారంటండి? బాప్తిసం పొందిరి. ఏం చేశారు? వినండి, వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారు చెప్పండి? బాప్తిసం పొందారు. మరి బాప్తిసం పొందలేదంటే వాక్యమును ఇంకా మనము వింటున్నాం కానీ దాన్ని మనం అంగీకరించుట. వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. బాప్తిసం పొంది 3,000 మంది చేర్చబడి. ఎక్కడ చేర్చబడ్డారు చెప్పండి? సంఘములో చేర్చబడ్డారు, సహవాసంలో చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏ రోజైతే దేవి బాప్తిసం పొందిందో అప్పుడు ఎక్కడ ఏమయ్యావు? సంఘములో చేర్చబడ్డావు. మీరు ఇంకా సంఘంలో చేర్చబడలేదమ్మా. మీరు వస్తున్నారు కానీ సంఘంలో చేర్చబడలే. మీరు వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నాను, కఠినంగా ఉండొచ్చేమో కానీ. కాబట్టి వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. బాప్తిసం ఎంతమంది బాప్తిసం పొందారు? 3,000 మంది బాప్తిసం పొందిరి. బాప్తిసం పొందిన వారు సహవాసములో చేర్చబడింది. ఈ సహవాసంలో చేర్చబడి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వీరు అంటే ఎవరు? వీరు అంటే ఆ బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డ 3,000 మంది. అపొస్తలుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. అపొస్తలుల పరిచర్య మందు కూడా అపొస్తలుల బోధయందు అంటే మీరు ఎప్పుడు కూడా ఎడతెగక ఉండాలి. అంటే దైవజనులు చెప్పే బోధ ఎప్పుడు మిస్ కాకూడదు. మీరు దైవజనులు ఎప్పుడు బోధ చేస్తారు? మీ ఇంటికి వచ్చి ప్రతివారికి బోధ చేయలేరుగా. అపొస్తలుల బోధ కావాలంటే మీరు ఎక్కడికి రావాలి? సహవాసానికి రావాలి. అపొస్తలుల బోధ యందు 2 ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏముంది? మీకు సహవాసం ఉంది, తర్వాత వాక్య బోధ, తర్వాత రొట్టె విరుచుట, బ్రెడ్ బ్రేకింగ్ నెక్స్ట్ వీకే కదా మనకి. రొట్టె విరుచుట, తర్వాత ప్రార్థన యందు ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలంట. ఎడతెగక ఉండాలి. అందువల్ల నాన్న చెట్టుకి నీరు రోజు ఎలాగ అవసరమో మన జీవితానికి కూడా, మన శరీరానికి ఆహారం రోజు ఎలా అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా సహవాసం కూడా ప్రతిదినం అవసరం. ప్రతి ఆదివారం అవసరం, నిత్యం అవసరం. నిత్యము కూడా నువ్వు దేవునితో సన్నిధిని, దేవునితో సహవాసాన్ని అనుభవించే బిడ్డగా ఉండాలన్నమాట. నేను మీతో ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత పనులు చేసుకున్నా, ఎంత ప్రసంగాలు చేసినా, దేశమంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చినా, నేను మార్నింగ్ స్నానం ఆచరించగానే, ఉదయకాలం లేవగానే, వానక రూమ్ అంతా శుభ్రం చేయగానే, నేను స్నానం చేసేటప్పటికి వచ్చేటప్పటికి వానక పని ఏంటంటే నా రూమును సిద్ధపరచాలి. రూమ్ అంతా శుభ్రం చేసేసి రూమును రెడీ చేసేయాలి.
నేను అప్పుడు చాప్ వేసుకుని బోల్ట్ వేసుకుని ఏకాంతంగా దేవునితో సహవాసం చేస్తాను. అది చేస్తే నేను ఏ పనికి ముందుకు సాగలేదనమాట. ఎంత బిజీగా ఉన్నది కూడా. ఇప్పుడు బొంబాయిలో ఉన్న 1 వీక్ చంద్రకాంత్ గారితోనే ఉన్నాను, పెద్ద పెద్ద దైవ ప్రపంచ నాయకులతోనే ఉన్నాను. కానీ రూములో వ్యక్తిగతంగా కూడా నాకు దేవునితో సహవాసము నేను అనుభవిస్తున్నప్పుడే పర్సనల్గా నా జీవితం బలంగా ఉండగలుగుతుంది. ఆ సంతోషంతో నా హృదయం నింపబడుతుంది అన్నమాట. అలాగే ఉదయకాలం ముందు నేను ఇక్కడికి వస్తుంటాను. ఖాళీ దొరికినప్పుడు గన్నవరంలో ఆ రోజు ప్రోగ్రామ్ వస్తుంటాను. వచ్చి ఇక్కడ కూర్చుంటా, ప్రార్థన చేస్తా, లేదా వాక్యం చదువుకుంటా, లేకపోతే బైబిల్ ప్రసంగాలు సిద్ధపడుతుంటా, లేదా ఇక్కడ కూర్చుంటా, ఎవరితో సంఘంలో కూడా పలకరిస్తుంటా, లేకపోతే స్తుతులు చెప్తుంటుంది, చర్చ అంతా తిరుగుతా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా, గుర్తొచ్చిన అందరికి ప్రార్థన చేస్తా. కాబట్టి ఆయన సహవాసాన్ని మనం ఎంజాయ్ చేయగలగాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి నాన్న మనము సంతోషంగా ఉండాలంటే ఆయనతో మనకి ఏముండాలి చెప్పండి? సహవాసం ఉండాలి. ఇప్పుడు రాజా గారు నాలంటి వాళ్ళు ఎప్పుడు కారులో ప్రయాణం చేస్తుంటారు అనమాట. కారులో కూడా నేనేం చేస్తాను తెలుసా? కారులో కూడా నేనేం చేస్తానంటే, కారులో ఎవరు ఉన్నారనుకోండి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కోసారి కారులో కాస్తంత ఏదో ఏదో ఎలా కొంతమంది ఎలా ఉంటుందంటే పెద్ద కోళ్ళని పెత్తనం ఇస్తే ఏదో చేసినట్టుగా, కొంతమంది కాస్తంత ఇసంత రమ్మంటే అన్నట్లుగా కాస్తంత కొంతమందికి నేను ఆలోచించాను అనుకోండి, నాతో ఉండేటువంటి ప్రజలతో ఆ సరసాలు ఆ జోకులు శుద్ధిమించిపోతుంటాయి అన్నమాట. ఇక ఎక్కువ అయిపోతుంటారు అన్నమాట. పాస్టర్ గారు ఉన్నాడే ఈ మాట అనొచ్చా అనకూడదు అనేటువంటి స్థాయి దాటిపోయి ఇక బావబామ్మరిది కోతి వర్షాలు కోతి సరసాలు 3 సరసాలు స్థాయికి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అప్పుడు వెంటనే ఏమంటారంటే, అయ్యా బండి తోలేవాడు తప్పించి మిగతా వాళ్ళతో కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం ఒకరి తర్వాత ఒకడు అంటారు అనమాట. నిజం. అప్పుడప్పుడు వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటాయి కోటేశ్వరరావు గారు, స్పీడ్ బ్రేకర్ ఉంటాయి, స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి ఏ విషయంలోనైనా కూడా. అయ్యా ఒకరి తర్వాత ఒకటి ప్రార్థన చేయండి అంటారు అనమాట. వీళ్ళేం చేస్తుంటారు, ఒక్కోసారి ప్రార్థన చేయమంటే ఒక్కొక్కడు ఒక నిమిషం చేసి ఆమెను అంటారు అనమాట. ఆ మధ్య ఇట్లాగే నువ్వు నాగాం సాగర్ వెళ్తుంటే ఒక్కొక్కడు ఆమెను అన్నాడు. కనీసం మా కారు పెదవాడి నుంచి నందిగాం కూడా దాట్లా, ప్రార్థన అంతా అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి కోదాడు దాటాలి, మిరియాలు కూడా దాటాలి, నాకు కూడా అనమాట. ఇక మళ్ళీ అప్పుడు ఏమన్నానంటే, అయ్యా మీరు ఒక్కొక్కళ్ళకి ఎన్ని కంఠస్థ వాక్యాలు వచ్చారు ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. సరదాగా ఉండేటప్పుడు సరదాగా ఉండాలి, సంతోషంగా ఉండేటప్పుడు సంతోషంగా ఉండాలి. అంటే మరీ అంత స్ట్రిక్ట్గా ఉన్నాను నేనేం చెప్తున్నానంటే, అదే నేను ఒంటరిగా వెళ్తాను అనుకోండి, వాళ్ళతో సరదాగా ఉంటా, చాలా ఫన్గా ఉంటాను. నేను యాక్చువల్గా జోక్స్ చేస్తా, సంతోషంగా ఉంటా, సరదాగా ఉంటా. మనం మేము బొంబాయి వెళ్ళాం, ఆ ఫోటోలు పెడితే వందనాలు చెప్పరేమన్నా చెప్పారు, ఫోటోలు పెట్టలా. మేము మొన్న బొంబాయి బీచ్కి వెళ్ళాం, బోటింగ్కి వెళ్ళాం, మొత్తం తిరిగాం మా ఫ్రెండ్స్. మేము గోవా ఫ్రెండ్స్, గుజరాత్ ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్, పంజాబ్ ఫ్రెండ్స్, మహారాష్ట్ర ఫ్రెండ్స్, చాలామంది ఒక 70-80 మంది ఒక రోజంతా బొంబాయిలో తిరిగాం. సో ఫ్రైడే అంతా మేము బాగా ఎంజాయ్ చేసాం, సంతోషంగా తిరిగి వచ్చాం. సంతోషం కూడా మనకు అవసరమే. కానీ దేవుని సహవాసంలో సంతోషం పొందకోకుండా మరే సంతోషం కోసం నువ్వు ప్రాకులాడేవనుకోండి, ఇట్స్ మీనింగ్లెస్. అది అర్థరహితమైపోతుంది కదా. అందుకని ఒక్కడే ఉన్నాను అనుకోండి, నేనేం చేస్తానంటే ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పాలనుకోండి, నేను అనుకుంటాను అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నేను ఫోన్ వస్తే తప్పించి ఇక నేను భాషల్లో దేవుని స్తుతించుకుంటూ వెళ్తాను అనమాట. ఆయనతో సహవాసాన్ని మిస్ కాలేం మనం. కాబట్టి ఆయన సహవాసంలో సంతోషం ఉన్నది. నేను చెప్పేది అది పాయింట్. హల్లెలూయా. ఒకటి రక్షణలో సంతోషం ఉంది, రెండో చెప్పండి జాయ్ ఆఫ్ హిస్ ఫెలోషిప్, జాయ్ ఆఫ్ హిస్ సాల్వేషన్, జాయ్ ఆఫ్ హిస్ ఫెలోషిప్. ఆయన రక్షణలో సంతోషం, ఆయన సహవాసంలో మనకి ఏముంది చెప్పండి, గొప్ప సంతోషం ఉన్నది. హల్లెలూయా. ఓకే, మూడో మాట చెప్తున్నాను. 119 కీర్తన 92 వచ్చిన ఒక రెండు 119 కీర్తన 92 వచ్చిన 119 కీర్తన 92 వచ్చిన నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ఓకే, ఇప్పుడు గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి
దావీదుకి తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్నో రకాల ఎన్ని శత్రువుల నుంచి సమస్యలు వచ్చాయి. తన పర్సనల్ లైఫ్లో తను పతనమైపోయినప్పుడు ఒక్కొక్క సందర్భం బలహీన క్షణంలో ఎంతో బాధలు కలిగాయి దావీదుకి. ఆయన పరిస్థితుల్లో అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యేలా శ్రమదింద మందు నశించిపోయేవాడిని అంటాడు అనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే చెప్పండి, దేవుని వాక్యము. ద జాయ్ ఆఫ్ హిస్ వర్డ్, ద జాయ్ ఆఫ్ హిస్ వర్డ్. దేవుని వాక్యంలో ఏముంది? మన గొప్ప సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీకు సంగతి చెప్పంటారా? కొంతమంది మాటలు మన ఏం చేస్తాయి? కొంతమంది మాటలు ఏం చేస్తాయి చెప్పండి? మనని బాధ పెడతాయి, మన నేర్పిస్తాయి, మన దుఃఖపరుస్తాయి. అలాంటి కృంగిన వేళలో, అలాంటి కృషించిపోతున్న వేళలో దేవుని వాక్యము మనకేమిస్తుంది చెప్పండి? గొప్ప. అందుకని దావీదంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. నేను మన బొంబాయిలో వెళ్తుంటే, క్యాబ్లో వెళ్తుంటే అక్కడ బాంద్రా ఉంది మొత్తం, అది చాలా రిచ్ కాలనీ, సినిమా వాళ్ళు ఉంటుంది. కోడేశ్వరంలో కూడా వెళ్ళాను ఒకసారి. వెళ్ళిన తర్వాత మీరు చూసారు కదా షారుఖ్ ఖాన్ బాంద్రా ఉంటుంది. అట్లా మీరు వెళ్తుంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ ఇళ్ళని ఉన్నాయన్నమాట. వెళ్ళిపోతుంటే ఆ చివర ఒక, అది కూడా ఫస్ట్ క్లాస్ ఇది, అది సుమారు ఒక, నేనేమనుకుంటున్నానంటే 200-300 కోట్లు ఉండొచ్చు ఆ ఇల్లు. ఆ ఇంటి ముందు ఒక మాట ఉందన్నమాట, ఏదంటే హౌస్ ఆఫ్ ప్రేయర్ అని ఉందన్నమాట. ప్రార్థనాలయము, ప్రార్థనాలయాన్ని హిందీలో రాసి హౌస్ ఆఫ్ ప్రేయర్ ఉందన్నమాట. దాని కింద గోడ మీద ఒక మాట రాసి ఉందన్నమాట, జీసస్ లవ్స్ యూ అని ఉందన్నమాట. అంతే. స్తోత్రం చెప్పండి గట్టి. ఏమని చెప్పండి? ఒక మాట ఏముంది? జీసస్ లవ్స్ యూ అని ఉందన్నమాట. ఎదర బీచ్ ఉంది, అక్కడ లవ్ ఫెయిల్యూర్లు ఎంతమంది వచ్చారు దూకుదామని చెప్పి. అక్కడ ఆ దేవుని మాట, ఆ జీసస్ అనే మాట, జీసస్ లవ్స్ యూ అనే మాట మనకేమిస్తుంది చెప్పండి? గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. చాలా మార్లు మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్స్ మాటలు మనకి చాలా నిరుత్సాహాన్ని ఇస్తాయి. ఫ్రెండ్స్ మాటలు, శత్రువుల మాటలు, భార్య మాట, భర్త మాట మనకి ఎంతో వేదన కలిగిస్తుండొచ్చు అన్నమాట కదా. చాలా వేదన కలిగిస్తుండొచ్చు అన్నమాట. వాళ్ళు మాట్లాడే అమర్యాదకరమైన మాటలు, అవమానకరమైన మాటలు, గాయపరిచే మాటలు మనకి మనోవిచారాన్ని కలిగిస్తుంటాయి. కానీ దేవుడి మాట ఉందే ఏం చేస్తుంది? మన గొప్ప. అందువలన దేవుని మాట మీరు జాగ్రత్తగా వినాలన్నమాట. వాక్యం చెప్పేటప్పుడు మనసంతా కూడా వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు అటు ఇటు చూడకూడదు. మీరు కొంతమంది ఎంత జాగ్రత్తగా చేస్తారని చెప్పి, ఇప్పుడు హరీష్ ఉన్నాడు అనుకోండి, నేను బ్యాంకు పంపించి ఒక 50,000 ఇచ్చి క్యాష్లో నువ్వు తీసుకున్నాడు 50,000 డ్రా చేసామనుకోండి, 50,000 లెక్క పెడతాను సీరియస్గా. హరీష్ మరి ప్రార్థనకు వస్తామంటే నాకు చూస్తాము. ఆ టైంలో ఏం చేస్తాం? మనం మనీ కౌంట్ చేసినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఎంత కాన్సన్ట్రేషనో అసలు పొరపాటున అడ్డు చూడం మనం. ఎందుకంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా, డ్వాక్రా అక్క చెల్లెలు, డ్వాక్రా మీటింగ్ కూడా డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఏం చేస్తారు? ఎంత జాగ్రత్తగా లెక్క పెడతారు చెప్పండి. తేడా వస్తుందా? ఎందుకు? అవి డబ్బులండి. డబ్బులు ఎవరికి ఊరిని రావు కదా. ఆయన కనిపించట్లేదు ఈ మధ్య. అవి డబ్బులండి. ఇవి దేవుని జీవపు మాటలండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇవేంటివి? ఇవి దేవుని యొక్క జీవపు మాటలు. నిజంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేవుని మాటలు తీసుకుని వెళ్ళాలి. మీరు ఇక్కడ దేవుని మాటలు తీసుకువెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ ఎంత మనోవిచారంతో వచ్చినా, ఎంత వేదనతో వచ్చినా, వాళ్ళు వీళ్ళనే మాటలు మీకు ఎంత గుర్తొస్తున్నా, ఈ మాటలు మీ హృదయంలో పడితే ఆ మాటలు మర్చిపోయి ఆ మాటల వల్ల పొందుతున్న విచారాన్ని మీరు దిగమింగుకోవటం కాదు, విసర్జించేసేసి ఇక్కడి నుంచి యు విల్ రిటర్న్ విత్ గ్రేట్ జాయ్ ఆఫ్ హిస్ వర్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మనకేమేసి చెప్పండి? గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం ఏంటంటే మాకు సంతోషంగా ఉన్నాడు. ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ కూడా ఒకసారి.
ఓకే. కాబట్టి కదా ప్రసాద్కి ఏదో పని చెప్పాను, బన్నీ ప్రసాద్ రాలా. నాకు పరిచర్య ముఖ్యం కాదండి, నాకు మనుషులు దేవుని వాక్యం అంటే ముఖ్యం. పని చేయకపోయినా పర్లేదన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ఏంటో నాకు చాలా అవసరం అన్నమాట. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం వినాలి. మీకు మాట సార్, ఈ వారం వాక్యం మిస్ అయితే ఈ వారం అంతా మీరు ఎండిపోయి బతికి. నేను చెప్తున్నాను కదా, టెల్ యూ వెరీ సీరియస్లీ. కాబట్టి ఈ వాక్యం అంతా మీరు ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యంలో ఏముంది? మనకి సంతోషం ఉంది. అదే కదా సంతోషం ఇచ్చేది. మీకు చెప్పండి, దేవుని వాక్యమే కదా మనకు సంతోషం ఇచ్చేది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఇంటి దగ్గర వడ్డం చేస్తారు, స్తుతి అంట పుట్టినరోజు అని పరమన్న వండమన్నట్టు వాళ్ళ మమ్మీని. పరమన్న వండిందంటండి. పరమన్న వండింది, కానీ స్తుతి ఎవరి కోసం వండింది? పరమాన్నం. వాణి అక్క ఎవరి కోసం వండింది? స్తుతి కోసం వండింది. ఇప్పుడు స్తుతి తినలేదు, నేను తిన్ను అందనుకోండి, అక్కకి ఏముంటుంది? బాధ కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది. ఆ తర్వాత ఇంట్లో నానమ్మ తిందా ఈ పూట? పరమాన్నం తిందా? ఇప్పుడు శ్వేత తినలేదు అనుకోండి, సంతోషం ఉంటుందా? నేను తిన్ను, నా పుట్టినరోజు ఏంటి నేను తినడానికి అందనుకోండి, ఆమెకు సంతోషం ఉంటుంది. అలాగే నన్ను అడిగింది అనమాట, ఏమన్నా మీరు కూడా తింటారంటే నేను తింటాను అన్నాను అనమాట. అట్లా కాకుండా ఆమె వడ్డించినది ఆమె బిడ్డల కోసం సిద్ధపరిచింది. ఆమె బిడ్డలు తినకపోతే సిద్ధపరిచినటువంటి ఆమె కూడా సంతోషం. ఇక్కడ పాయింట్ ఏంటంటే తినేవారికి సంతోషం కాదు ఏమా, వడ్డించే వారికి సంతోషం, చేసిన వారికి కూడా సంతోషం. ఇప్పుడు వంటలు చేయించారనుకోండి కోటేశ్వర గారు, మీరు ఇంట్లో ఫంక్షన్ జరిగింది, ఆ వంటల మేస్త్రి అక్కడ 3 రకాలైన వ్యక్తులు ఉంటారు అన్నమాట. ఒకళ్ళేమో చేయించాలనే ఆలోచన కలిగిన మీరు ఉంటారు, చేసే వంట మేస్త్రి ఉంటాడు, అతను వడ్డించేవారు ఉంటారు, తినేవారు ఉంటారు. ఇప్పుడు వంటల మేస్త్రి మంచిగా చేసి వడ్డించేవారు శుభ్రంగా ప్రేమపూర్వకంగా వడ్డిస్తూ తింటున్న వారు సంతోషంగా తింటున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? చాలా సంతోషం, చూసి ఆనందిస్తారు అనమాట. చక్కగా చూసి ఆనందిస్తారు. హరీష్ వంటలు బాగా చేస్తాడంట కదా, మన ముంబైలో హరీష్ చేసి పెట్టాడు నాకు. నేను శిరీష్ అని అంటాను, బాగా చేశావు శిరీష్ అంటే, లేదన్నయ్య ఆయనే చేశాడంటే హరీష్ అన్న సిగ్గుపడ్డాడు. నేనన్నా మరి మీ నాన్నగారికి కూడా వచ్చా అన్నా అనమాట. ఏంటి మీరు డాడీ దగ్గర నేర్చుకున్నాం, మమ్మీ దగ్గర నేర్చుకున్నామంటే అన్నాడు. ఒంటరిగా ఉండేవాడిని కదన్నా సింగిల్గా, అప్పుడు నేర్చుకున్నానని ఇంకొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా కొన్ని నేర్చుకుంటున్నాను అన్నాడు అనమాట కదా. నేను నిజంగా చాలా బాగుంది. మంచి స్టార్ రెస్టారెంట్కి వెళ్తే ఎంత గ్రేవీగా చక్కగా చేస్తాను, అంత చక్కగా చేసి పెట్టాను. కాబట్టి కానీ వడ్డీని వారు అలాగే చేసిన మేస్త్రి ఉంటాడే, అతను కూడా చాలా బాగా చేసేవయ్యా, అందరూ మెచ్చుకున్నారండి. అతను కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు అతను పొందుకున్న కూలి కంటే కాంప్లిమెంట్ ఉందే, చాలా సంతోషంగా వెళ్తాడు అనమాట, చాలా హ్యాపీగా వెళ్తాడు అనమాట. ఈయన అందుకని ఒకసారి వానక్తో కూడా చెప్తారనమాట. ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు టీ పెట్టామంటే పెట్టాం కదమ్మా అంటే ఆమె ఒకసారి కావాలని చెప్పాను అనుకుంటుంది అనమాట అండి. నిజంగా చెప్తున్నాను అనమాట అండి. కొన్ని గృహానికి వెళ్ళినప్పుడు ఆఖరికి టీ తాగినా చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది అనమాట. నా టీ అంత కమ్మగా పెడతారు, టీ అంత కమ్మగా పెడతారు. మన మధ్య పద్మావళి ఇంటికి భోజనం టైంకి వెళ్ళాను నేను. కాసేపు కూర్చుందాము, చాలా రోజులు అయిందని చెప్పని వెళ్తే అప్పటికప్పుడు అన్నయ్య వచ్చారని చెప్పని ఒక రోజున వెళ్తే ఏం చేసింది, గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టం, సూపర్గా చేసింది గోంగూర పచ్చడి. 2 రోజులు గోంగూర పచ్చడి తిన్నా. మళ్ళీ ఏదో పెడతాను వెళ్ళలేదు, కానీ ఆ రోజు అనుకోకుండా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది కొద్ది రోజులు పోయిన తర్వాత. ఆ రోజు నేను భోజనం చేయడానికి కుదరలా. ఈలోపు భోజనం ఇంటికి పంపించింది. అక్కడి రొయ్యలు, ఎండు రొయ్యలు, గుడ్డు, ఉల్లిపాయ ఎంత అద్భుతంగా ఉందంటే, అద్భుతం అంటారే. కొన్ని మార్లు కొంతమంది చేసేవి
అది ఏమైనా కూడా ఈవెన్ కరీనే కాకపోవచ్చు, టీ అయినా కాఫీ అయినా మనకి ఎలా ఉంటుంది చెప్పండి, గొప్ప ఒక సంతోషాన్ని ఇస్తుంది, ఒక మెమరీగా మిగిలిపోతుంది అన్నమాట, ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది అన్నమాట. అన్నిటికంటే విలువైంది దేవుని వాక్యం మీకు వడ్డించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం వడ్డించబడుతున్నప్పుడు ఆ దేవుని వాక్యం మీరు వినకపోతే, ఆ దేవుని వాక్యం మీరు రిసీవ్ చేసుకోకపోతే వడ్డించేవాడికి సిద్ధపరిచిన వాడికి కూడా సంతోషం ఉండదన్నమాట. మీకు విషయం తెలుసా, ఈ వాక్యం నేను వడ్డించేవాడిని సిద్ధపరిచిన వాడు దేవుడు. మీకు స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. ఈ వాక్యము నేనేమంటానంటే ప్రార్థన చేసుకుంటా, దేవా ఈరోజు ఏ వాక్యం నువ్వు సిద్ధపరిచావు నాకు తెలియపరిస్తే నేను తీసుకెళ్ళి బిడ్డలకి ఇస్తాను ప్రభా అంటాను. దెర్ ఇస్ జాయ్ ఇన్ హిస్ వర్డ్. సో దేవుని వాక్యంలో ఏముంది గొప్ప సంతోషం. 3 విషయాలు వచ్చింది. ఒకటి, రక్షణలో సంతోషం ఉంది. రెండోది, సహవాసంలో సంతోషం ఉంది. మూడోది, దేవుని వాక్యం. కాబట్టి రక్షించబడిన వాళ్ళు సహవాసానికి రావాలి, సంఘంలో చేర్చబడి. మూడోది, వారు ఏం చేయాలి, ఇప్పుడు నిత్యము దేవుని యొక్క వాక్యమును వింటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత రోమాపత్రిక 14:17. రోమాపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై. అలాగే గలతీ పత్రిక 5:22 గలతీ పత్రిక. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము ఆత్మఫలమేదనగా ప్రేమ సంతోషము సమాధానం. ఒకటి ఏంటమ్మా ఆత్మఫలము. ఇక్కడ గమనించండి అమ్మా, ఆత్మ నుండే మీ తెలుగు బైబిల్లో ఆత్మ అనే మాట ఎక్కడ బోల్డ్ లెటర్స్తో ఉన్నా అది పరిశుద్ధాత్మ సాదృశ్యం అన్నమాట. ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం. ఇప్పుడు గమనించండి, నేనేం చెప్తున్నానంటే ఇందాక రోమాపత్రిక 14:17లో మీరు చదివినారు కదా, అందులో ఏముందంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందం, జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధాత్మలో ఏముంది, మనకి గొప్ప సంతోషం ఉంది. ఏముంది పరిశుద్ధాత్మలో మనకి, ఏముంది గొప్ప సంతోషం ఉంది. నాన్న నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో, పరిశుద్ధాత్మతో అభిషేకించబడతారో వారి జీవితంలో గొప్ప సంతోషం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు ఆయన 2 విషయాలు ఇస్తాడు. యాక్చువల్గా పాటలు పాడేవాడికి ఒక రోజు నేను మినిస్టర్ చేద్దాం అనుకుంటున్నాను హోలీ స్పిరిట్ గురించి ప్రత్యేకంగా. అంటే సంఘంలో ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనైతే ఉంటాడో, పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో వారిలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు ఆత్మ వరాలు ఇస్తాడు, దాన్ని ఏమంటారంటే గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడు ఆత్మ ఫలాలు ఇస్తాడు, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఆత్మ వరాలు, రెండోది చెప్పండి, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలలో ఒక ఫలం ఏంటి, సంతోషం. సంతోషం, జాయ్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకున్నప్పుడు నీకేమొస్తుంది, గొప్ప సంతోషం వస్తుంది అన్నమాట. అందువల్ల మన సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారి జీవితంలో దాన్ని అన్ఎక్స్ప్లికబుల్ జాయ్, దాన్ని చెప్పన శక్యము గారి మహిమాయుక్తమైన సంతోషం అంటారు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి, సంతోషంగా ఉంటారు. నేను మొన్న ముంబైలో వేంపాడులో విజయ తెలుసమ్మా, అంచిత నీకు విజయ, ద్వారకమ్మ గారు అమ్మాయి విజయ, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వేంపాడులో ఒక పాప ఉండేది, మా చర్చకు వస్తుండేది, విజయ అని చెప్పని. చాలా అద్భుతమైన సాక్ష్యం, చిన్నప్పటి నుంచి ఉండేది, ఎంతో పవిత్రంగా పెరిగిన బిడ్డ అనమాట. అన్నిలో నుంచి వచ్చింది ఆ పాప. ఒక హైదరాబాద్ ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుంది. అతను 19 ఇయర్స్ నుంచి ముంబైలో ఉన్నాడు. అతని పేరు ఫణి. ఈ భార్య భర్తలు ఇద్దరు నాకు 20 ఏళ్ళ నుంచి మంచి దోస్తులు, నాకు ఇద్దరు ఆత్మీయంగా ఉంటారు. ఆ పాప అయితే ఇప్పుడు అనిత వాళ్ళగా ఓన్ సిస్టర్ లాగా ఉంటుంది నాకు. సరే నేను ఇట్లా ముంబై వస్తానని చెప్తే ఖచ్చితంగా మీరు రావాలన్నయ్య, మాకు మినిస్టర్ చేయాలి,
అని చెప్పి అన్నారన్నమాట అండి. వాళ్ళ హస్బెండ్ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. అతను సుమారుగా చాలా అద్భుతమైన జీతం. వాళ్ళు ఇంచుమించుగా ₹1 కోటి ప్లాట్ కొనుక్కుని బొంబాయిలోనే ఉంటున్నారు. సొంత ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు. ఇంకా పెద్ద దాంట్లో మెయిన్ సెంటర్లో ఇప్పుడు మిడిల్ ముంబైలో ఉంటున్నారు. ఇంకా సెంట్రల్ ముంబైలో ఉంటున్నారు. కొంచెం ఇంకా మెయిన్ లైన్లో కూడా వెళ్ళాలని ప్లాన్తో ఉన్నారు. మంచి గొప్ప జాబ్. 4-5 సార్లు ఫారెన్ కూడా వెళ్ళొచ్చాను ఉద్యోగరీత్యా. సరే నేను ఇట్లా వస్తానని చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు మామూలుగా ఒక మామూలు ఇవాంజలికల్ చర్చ్కి వెళ్తారనమాట. అక్కడ పరిశుద్ధాత్మ గురించి బోధించారు అక్కడ. సరే నేను వెళ్తున్నానని చెప్తే అతను ఏమన్నాడంటే, అన్నా నేను ఒక సంతోషం కార్యక్రమం మీతో చెప్దాం అనుకున్నాను, మీరు రెండన్నా, మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాం, మీతో షేర్ చేసుకుంటామని, మీరు సంతోషిస్తారని అని ఫోన్లో చెప్పాడంటే, అన్న ఈ మధ్య నాకు హోలీ స్పిరిట్ ఎన్కౌంటర్ జరిగిందన్నా, పరిశుద్ధాత్మతో నింపబడ్డా నేను, మీరు రెండన్నా అని చెప్పాను అనమాట. చెప్తే నేను సరే చాలా సంతోషం పని ఖచ్చితంగా వస్తానని చెప్పని నేను శుక్రవారం రాత్రి నా బొంబాయి టూర్ అయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను శుక్రవారం రాత్రి ఉన్నాను, శనివారం నాడు నేను ఫ్లైట్ ఎక్కే వరకు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చే 2 వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సర్లేమని చెప్పేసి వాళ్ళు నాకేం చెప్పారంటే, అయ్యా మేము వెళ్ళే చర్చిలో మాకు పరిశుద్ధాత్మ గురించి బోధించలేదు. అప్పుడు ఒక బ్రాహ్మిన్ కన్వర్ట్, ఒక శర్మ అనేటువంటి అతను నాకు పరిచయం అయ్యాడు ఒక చోట. అతడు నాకు ఫస్ట్ టైం పరిశుద్ధాత్ముడు గురించి చెప్పాడు. నీటి బాప్తిసం ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మారు మనసు పాపక్షమాపణ నీటి బాప్తిసం. నీటి బాప్తిసం అయిన తర్వాత పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలి, పరిశుద్ధాత్మ వరాలతో కూడా నింపబడాలని నాతో చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని వచ్చి ఒక రోజునంటే వాళ్ళ భర్త ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడంటే సడన్గా ఆ ఫణి అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన భాషల్లో దేవుని స్తుతిస్తున్నాడంటండి. అప్పుడు వాళ్ళ భార్య అందంట, ఏం జరిగింది మీలో అంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డా నేను అని సంతోషం వ్యక్తపరిచినప్పుడు భార్య అందంట, ప్రభువా నేనేమైనా బలహీనరాలా, నా భర్తకి ఇచ్చిన పరిశుద్ధాత్మ నాకెందుకు ఇవ్వు, నువ్వు నాకెందుకు ఇవ్వు ఆత్మ బాప్తిసం అని చెప్పని ఆ విజయ ప్రార్థన చేసిందంట. ఆమెను కూడా దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించాడంట. ఆమె కూడా భాషలు మాట్లాడుతుందంట. ఇక్కడ అయిపోలా, వాళ్ళ పాప ఉందనమాట అండి. వాళ్ళ 2 పిల్లలు, పెద్ద పాప పేరు అమూల్య, ఫస్ట్ పాప పేరు అమూల్య. ఆ పాప ఎంత 11th స్టాండర్డ్ చదువుతుంది, 11th క్లాస్ చదువుతుంది, ఫస్ట్ ఇంటర్మీడియట్ చదువుతుంది, 11th క్లాస్ చదువుతుంది. ఆ పాప అంట, మా డాడీ మమ్మీకి ఇచ్చావు కదా, మరి నేను కూడా బాప్తిసం తీసుకున్నాను కదా, నేనెందుకు పరిశుద్ధాత్మ పొందుకోకూడదని ఆ బిడ్డ ఏంటండి 2.5 గంటల సేపు ఏడ్చి గదిలో ప్రార్థన చేసిందంటే నా పాప. ఆ పాప పరిశుద్ధాత్మ నింపబడిపోయింది. వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, 8th క్లాస్ చదువుతున్నాడు, వాడి పేరు సైరస్ డానియల్ అనమాట అండి. వాడు ప్రార్థన చేసుకున్నాడంట. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, నలుగురు కూర్చుని, నేను స్టేటస్లో ఫోటో పెట్టి చూడండి కావాలండి. వాళ్ళు ఏమన్నారంటే, అన్న మాకు మా బిడ్డలు మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, భాషలో స్తుతించగలుగుతున్నాం, మా ఇల్లంతా కూడా దేవుని మహిమతో నింపబడిందన్న, ఇంతకంటే మాకు సంతోషం ఏముంది అని చెప్పి అంటున్నారు అనమాట. వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అసలు నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఆ ఫణి వాళ్ళ ఇంటిలో ఉన్నానా, పరలోకంలో ఉన్నానా అని ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా ఆ పాప ఎంత అందంగా ఉంటుందో, ఆ పిల్లలు ఎంత అందంగా ఉంటారో, వాళ్ళు ఎంత ఆధిక్యత కలిగినటువంటి ఆర్థిక స్థితిలో ఉన్నారో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళు గొప్ప సాక్ష్యాలు చెప్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది అనమాట. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంకెవరైతే పరిశుద్ధాత్మ నింపబడలేదో వారందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడాలన్నమాట. పరిశుద్ధాత్మ స్తుతి ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో ఫ్రెష్గా నింపబడాలని చెప్పి బర్త్డే రోజున. నిజంగానండి పరిశుద్ధాత్మతో నింపబడితే ఏమవుతుందో తెలుసా? ఎవరన్నా బాటిల్ తీసుకొచ్చారు? ఎవరన్నా వాటర్ బాటిల్ ఉందా? అది బట్టలు. ఇప్పుడు ఇది ఈ బాటిల్లో ఏముంది చెప్పాలి. ఈ బాటిల్ ఏమో చెప్పండి, వాటర్ ఉంది. దీన్ని మనం క్రష్ చేయగలుగుతామా? ఏమన్నా కోటేశ్వర గారు, దీన్ని నలిపేయగలుగుతాం మనం? వాటర్ ఉన్నప్పుడు నలిపేయలేము మనం దీన్ని, అవునుగా చెప్పండి. అదే వాటర్ లేదనుకోండి, వాటర్ లేకపోతే ఏం చేస్తాం చెప్పండి, మనం నలిపారేసేస్తాం. అదవుతుందా? నలిపేసేస్తాం వాటర్ లేకపోతే కనుక. కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంది, నిండుకుండా తొలగదు. కాబట్టి అదే బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మ పూర్ణులై ఉంటే మీరు సంతోషంతో నింపబడతారు. మీ లైఫ్లో సంతోషం ఉంటుంది. ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా
చెక్కు చెదరకుండా, స్లిప్ కాకుండా, బ్యాక్ స్లైడ్ కాకుండా, శోధనలో పడిపోకుండా ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు అనమాట. పరిశుద్ధాత్ముడు ఇచ్చే సంతోషము ఎల్లప్పుడూ సంతోషంగా నిలబెట్టగలుగుతుంది అనమాట మిమ్మల్ని. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన మీరందరూ కూడా ఇలాంటి ఆత్మతో నింపబడిన అభిషేకంతో మీరందరూ ఉందురుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందు ఏమని చెప్పండి, గొప్ప ఆనందం మన జీవితంలో ఉంది అనమాట. హల్లెలూయా. ఒకటేం చెప్పాను, ఎక్కడ చెప్పండి, రక్షణలో సంతోషం ఉంది. 2, సహవాసంలో సంతోషం ఉంది. 3, వాక్యంలో సంతోషం ఉంది. 4, పరిశుద్ధాత్మలో మనకి గొప్ప సంతోషం ఉంది అనమాట. ఓకే, తర్వాత ఇంకో విషయం ఉందండి. రోమా 12:12 రెండు త్వరగా ఈ మాట చెప్పుకొస్తాను. రోమా 12:12 నిరీక్షణ ఒక నిమిషం 126 కీర్తనలో రండి. అది నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అవుతుంది. 126 కీర్తన రండి, 5వ వచనం. 126 కీర్తన 5వ వచనం. 126 కీర్తన 5వ వచనం. త్వరగా కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడిచి విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. ఓకే, ఇప్పుడు చెప్పండి, జాయ్ ఆఫ్ టీయర్స్. ఏంటి ఈ జాయ్ వచ్చింది వచ్చింది. కన్నీళ్ళలో ఏముందంట? కన్నీళ్ళలో ఏముందని చెప్పండి, గొప్ప సంతోషం ఉందంట. కన్నీటిలో సంతోషం ఉందంట. ఇటు చూడండి, ఇక జాయ్ ఆఫ్ టీయర్స్. కన్నీళ్లు విడిచి విత్తువాడు అంటే దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితం సంతోషంతో నింపబడుతుంది అనమాట. మీకు ఒక సంగతి చెప్తా, దేవుడు సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో దేవుడు వాళ్ళని కొన్ని కష్టాలు నడిపిస్తాడు, శ్రమలు కూడా నడిపిస్తాడు. మీకు విషయం సార్, దావీదు జీవితం అంతా కన్నీటి వైపోయింది. ఒకసారి ఆయన ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేస్తుంటే నా పరుపు కన్నీటిలో తేలిపోయింది అంటాడు అనమాట. ప్రిమిడ నీ ఎవరు తమ జీవితంలో అంటే దేవుళ్ళలోకి వచ్చినాక, లోకంలో ఉండి పాపంలో ఉండి కాదు. విత్తువాడు అంటే those who pray with tears are able to receive the joy from God. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో వారి జీవితం ఏమిస్తాడు, దేవుడు గొప్ప సంతోషిస్తాడు. మీకు సంగతి తెలుసా, హన్నా దేవుని సన్నిధికి ఏం చేసింది చెప్పండి, బిడ్డతో కన్నీటితో విత్తింది, కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ఏం చేశాడు చెప్పండి, గొప్ప సంతోషం ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాగనే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో కన్నీరు కార్చేవాడు, ప్రార్థన చేసేవాడు. కానీ ఈరోజు యేసు ప్రభు గొప్ప నిత్య సంతోషంలో, నిత్య మహిమానందంలో ఆయన ఉన్నాడు అనమాట. ప్రియమిత్రులారా, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, నీకు బాగా కన్నీటి వస్తుందేమో. ఎక్కువగా సిస్టర్స్కి ఎక్కువగా మీరు కన్నీటి లోయలో కూడా మీ జీవితం సాగిపోతుండొచ్చు అన్నమాట. ఈ మధ్య ఒక సిస్టర్ నాకు మిడ్ నైట్ ఫోన్ చేసినట్టుంది, అన్న నా జీవితకాలం అంతా కూడా నా యజమాని గురించి నేను కన్నీరు పిలిచాను. అతను ఒక మంచి త్రాగుబోతైతే ఎంత టార్చర్ చేసేవాడు, ఎంత సైకోగా ప్రవర్తించేవాడు, నా జీవితం అంతా అలాగైపోయింది. అతను వెళ్ళిపోయాడు, చనిపోయి. ఇప్పుడు మళ్ళా అంతకంటే ఎక్కువ కన్నీరు నా బిడ్డ గురించి నేను అనిపిస్తున్నానన్నా, నా కోడలు అనిపిస్తుంది, నేను అనిపిస్తున్నాను, నా బిడ్డ నన్ను కొడుతున్నాడు, నేను ఎంత దుఃఖభరితురాలై ఉన్నానో, నా జీవితమే కన్నీటి కోసమే, కన్నీరు కాల్చడానికి నేను పుట్టానా, ఏడిపోయిన నా జీవితం అంతా అని చెప్తుంది అన్నమాట. నేను చెప్పాను, అమ్మా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చు. నీ హృదయం దేవుని తట్టు తిరిగితే కనుక నువ్వు కార్చే కన్నీటికి రెట్టింపు సంతోషం దేవుడు ఇస్తాడు. జాయ్ ఆఫ్ టీయర్స్. దేవుని బిడ్డలకు ఏమంటో చెప్పండి, కన్నీటిలో ఏమంటో చెప్పండి, గొప్ప సంతోషం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలో కొన్నిసార్లు మనం ఎలా నడుస్తుంటాం చెప్పండి, మనం రక్షించబడినా, సంఘానికి వచ్చినా, వాక్యం విన్నా, పరిశుద్ధాత్మ నింపబడినా కొన్నిసార్లు ఏమంటో చెప్పండి, మనకి చెప్పాలి, కన్నీటి అనుభవాలు ఉంటాయి. ఈ కన్నీటి అనుభవాల్లో దేవుడు మనకి ఏమిస్తాడు చెప్పండి, గొప్ప సంతోషాన్ని. అందుకని దుఃఖపడుతున్న వారమైనటువంటి సంతోషించేవారు. మీరు అనుకుంటున్నారేమో, మీరేమి పాస్టర్ గారు ఎప్పుడు కూడా నేను ఏడుస్తా, నాకు కూడా కన్నీటి అనుభవాలు ఉంటాయి. కానీ నాకు ఏడుపు వచ్చినప్పుడు దేవుడు నాకు ఏమిచ్చాడంటే ఒక అవకాశం, కారు ఇచ్చాడు. కారు వేసుకుని ఊరు బయటకు వెళ్ళిపోయి ఏడుస్తూ వెళ్తాను. ఒక్కొక్కసారి ఇంతమంది బైక్ ఉండేది అనమాట. ఒకసారి బైక్ మీద నడుస్తున్నప్పుడు ఈ అవమానాలు, ఈ కష్టాల వల్ల ఏడుపు వస్తే ఒకసారి నా వెనకాల ఒక సహోదరుడు కూర్చోడం అనమాట.
కూర్చుంటే అన్నాడు, అన్న మీ కంట్లో నరకబడిందా, లేకపోతే మీరేంటి అక్కడి నుంచి కళ్ళలో అంటే తను సైడ్ మిర్రర్లో నుంచి చూస్తున్నాడు అనమాట, ఏడుస్తున్నారేంటి అన్నాడు అనమాట. అప్పుడు ఏమైందంటే, నేను ఒక అతన్ని చాలా ప్రేమించాను, చాలా హెల్ప్ చేశాను. అతను నమ్మక ద్రోహం చేసి నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్న నౌకవరకు వచ్చినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. దేవా, నేను వాళ్ళకి ఆత్మీయ జన్మనిచ్చి రక్షణలోకి నడిపించి ఆత్మీయ జన్మ పొందడానికి కారణమయ్యి రక్షణలోకి నడిపించి వాక్యం ఇచ్చి ఇంత మేలు చేస్తే వాళ్ళంత అవమానకరంగా మాట్లాడారేంటి అని నాకు చాలా దుఃఖం కలిగి నేను బండి డ్రైవ్ చేస్తూ ఏడుస్తున్నప్పుడు అతను వెనక్కి నేను చూశాను. మీ జీవితంలో కూడా చాలా అవమానాలు, నిందలు, కష్టాలు ఏడుస్తున్నారు. ఏడవద్దంట్లా, దేవుని దగ్గర కన్నీరు కార్చండి, రెట్టింపు సంతోషం దేవుడు మీకు ఇస్తాడు. సంతోషం హల్లెలూయా. కన్నీరు వచ్చిందంటే దాని వెనక ఉంది గొప్ప సంతోషం. కాబట్టి లెట్ us shed our tears at his feet. పాపాత్మ స్త్రీ ఏం చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో పాదాలు కానీ వెళ్ళేటప్పుడు సంతోషం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మీ కన్నీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండిపో. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషం కూడా అందుకని మీ దుఃఖ దినములు సమాప్తం అయ్యే రోజు కూడా రాబోతుంది. హల్లెలూయా. సో 5 వచ్చేసేసి ఇంకోటి చెప్పి క్లోజ్ చేస్తాను. రోమా 12:12 నా ప్రసంగం అయిపోయింది. రోమా 12:12 రోమా 12 నిరీక్షణ గలవారే. ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు సంతోషం ఉంటుందండి మనకి? జాయ్ ఆఫ్ హోప్. దెర్ ఇస్ జాయ్ ఇన్ ద హోప్ అండ్ జాయ్ ఆఫ్ హోప్. నిరీక్షణలో సంతోషం ఉంది మనకి. చెప్పాలి చెప్పాలి. ఏం సంతోషం? ఏం పర్లేదండి, దేవుడు ఉన్నాడు. ఈ నిందలు, కష్టాలు, నష్టాలన్నీ తీరిపోతాయి. ఒక రోజున నేను పడిన కష్టాలకి రెట్టింపు సంతోషం దేవుడు నాకు ఇస్తాడు అన్న నిరీక్షణతో, హోప్తో నువ్వు కొనసాగితే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతావు అన్నమాట. జాయ్ ఆఫ్ హోప్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆ నిరీక్షణ లేకే మా జీవితం ఇంతే అని అనేక మంది తమ జీవితాన్ని ముగించుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట అండి. కాబట్టి ఎవరైతే దేవుడిని నిరీక్షణ ఉంచుతారో ప్రియబిడ్డ, దేవుడి యందు నిరీక్షణ కోల్పోకండి. ఆ నిరీక్షణ అనేది నీకు సంతోషంతో నేను నిలబెట్టగలుగుతున్నాను. ఏం పర్లా, దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్నాము, 12 ఏళ్ళ నుంచి అద్దె కడుతున్నాం. రాజా గారు, కోటేశ్వర గారు, మన చర్చ వస్తుందంటారా? ఈ అద్దెళ్ళలోని మందిరమైన మంది, ఏం సేవ ఏంటో, కుర్చీలోని ఖాళీగా కనబడుతున్నాయి. కోటేశ్వర గారు ఏం చేస్తారు, సేవ ముందుకెళ్ళొద్దా అన్నటువంటి ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, సంతోషం ఉండగలుగుతాం మనం? చెప్పండి, సంతోషం అనేది మనం చేసే పని మనం చేస్తాం. దేవుడు ఉన్నాడు, రేపు ఎప్పుడు ఇలాగే ఉండదు, రేపు మారుతుంది, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న నిరీక్షణ ఉందే, అది మన సంతోషాన్ని ఇస్తుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. హల్లెలూయా. అందుకే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించింది. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. బి హ్యాపీ ఆల్ ద వే, ఆల్ ద టైమ్. సో హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.